తిరుమల పరకామణి కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. పరకామణి చోరీ కేసును రాజీ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేసిన తిరుపతికి చెందిన మాచర్ల శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించారు. పరకామణి చోరీ కేసు ఫిర్యాదు అధికారి సతీష్ కుమార్ మరణంతో తనకు ప్రాణహాని ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని అలిపిరి పోలీసులను కోరారు. ఇక తనకు ప్రాణహాని ఉంటుందంటున్న శ్రీనివాసులతో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. పరకామణి చోరీ కేసుకు సంబంధించి విచారణ సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఏదైతే దానికి మూల కారణమైనటువంటి ఆ రోజున రవికుమార్ అనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డాలర్స్ చోరీ చేశాడో అతన్ని తనిఖీ చేసినటువంటి ఆఫీసర్ అయినటువంటి ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కేసుకి సంబంధించే తిరుపతికి తాడిపత్రిలో ఆయన అయితే చనిపోయిన తెలిసింది పరిస్థితి అయితే ఉంది. రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన వస్తున్న సమయంలో ఆయన్ని హత్యమార్చారనేసి కూడా ఆ సమాచారం. అంటే ఇప్పటికే హత్య కేసుగా కూడా సరే పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ యొక్క తిరుపతిలో విచారణకు హాజరవుతున్నటువంటి సతీష్ కుమార్ చనిపోవడంతో చనిపోయారనేసి కొంతమంది ఇది హత్య అనేసి తమ బంధువర్గం ప్రతిపక్షాలు మాత్రం బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆత్మహత్య ఇది అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద కుటుంబీకులు ఇచ్చినట్టు ఫిర్యాదుతో అటు పోలీసుల దగ్గర ఉన్నట్టు సమాచారంతో హత్య కేసుగా కూడా సరే కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏ విధంగా హత్య జరిగింది అనే దానిపై కూడా సరే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా నిన్న ట్రైన్లో నుంచి ఒక బాడీగా ఉండేటువంటి ఒక బొమ్మను కూడా విసిరివేయడం జరిగింది. ఇవన్నీ సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క హత్యకి సంబంధించి ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క హత్య కేసుకి సంబంధించినటువంటి హత్య ఎవరైతే చనిపోయారో ఆ యొక్క సతీష్ కుమార్ కీలక వ్యక్తి. ఇలాంటి వ్యక్తులకే ప్రాణాలకి రక్షణ కల్పించలేని సమయంలో మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా సరే మీడియా ముందుకు వచ్చారు. ఆయనే మాచర్ల శ్రీను. అంటే తిరుమల పరకామణి ఇష్యూ అప్పట్లో రాజీ కుదిరినప్పుడు కూడా సరే ఆ తర్వాత మాచర్ల శ్రీను అనే వ్యక్తి శ్రీనివాసులు అనే వ్యక్తి ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడం, దాని తర్వాత ఆ యొక్క కేసుకి సంబంధించి కూడా సరే తర్వాత ఆదేశాలతో కూడా సరే దాన్ని మళ్ళీ తర్వాత ఆదేశాలతో ఎంక్వైరీ అయితే మొదలుపెట్టిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనతో మాచర్ల శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ మీరు కూడా అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు, నాకు కూడా ప్రాణహాని ఉందంటే ఏ విధంగా ఉన్నారంటే అసలు ఏంటి అసలు? ఇప్పుడు పరకామణి కేసు తీవ్రంగా ఉంది. దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఇందులో భాగంగా ముఖ్య సాక్షి అయిన సాక్ష్యాలు ఆధారాలతో చెప్పేందుకు సిఐడి ఎంక్వైరీకి వస్తున్న నేపథ్యంలో ఆయన్ని హతమార్చారు. ఆయన్నే ఒక సిఐగా ఉండి బాధ్యతగా గవర్నమెంట్ సర్వేర్గా ఉండి ఆయన్నే హతమార్చారంటే నాలాంటి చిన్న జర్నలిస్ట్ పరిస్థితి ఏమిటని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. అదేవిధంగా నేను ఎస్పీ గారికి కంప్లైంట్ అందజేశాను. అదేవిధంగా మళ్ళీ అలిపిరి స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి ఇచ్చి నాకు ప్రాణ రక్షణ కల్పించండి, ఈ కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తున్నారు, నేను బాధపడుతున్నాను, నా కుటుంబానికి రక్షణ ఇవ్వండి అని చెప్పి అడిగాను. సార్ ఎవరు సార్ మిమ్మల్ని బెదిరిస్తున్నా అంటారు, గతంలో మీ ఇంటి మీద దాడి జరిగిన అంటున్నారు, అంటే మీకు ఎక్కడ ఈ పరకామణి విషయం మీద నుంచే మీ మీద ఇలాంటి దాని మీదకు మీకు ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉంది? అంతే, పరకామణి కేసు 8 నెలలుగా అది లైన్లోకి రానిలేదు, నెంబర్ కానిలేదు హైకోర్టులో కష్టపడి నేను ఎవరింటికి పోలేదు. రవికుమార్ ఇల్లు ఎక్కడ, వాళ్ళ భార్య ఇల్లు ఎక్కడ, వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. నేను నేరుగా నా దగ్గర ఉన్న సేకరించిన ఆధారాలతో హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఆ రిట్ పిటిషన్ కూడా లైవ్లోకి రానికుండా, లిస్టులోకి రానికుండా అడ్డుపడ్డారు. అట్టా 8 నెలలు కొనసాగింది. అదేవిధంగా ఆ తర్వాత ఎప్పుడైతే మా ఇంటి మీద పడి దౌర్జన్యంగా రచ్చలేసి సివిల్ డిస్ట్రిబ్యూట్ నడుస్తూ ఉండి కూడా క్రిమినల్ కేసు పెట్టించి దీని వెనకాల పెద్దలు ఎవరు ఉన్నారో ఆ భగవంతుడు తెలియాలి. వాళ్ళనైతే భగవంతుడు వదలడు. శ్రీవారి భక్తుడికి అన్యాయం జరిగితే ఆ భక్తుడిని కాపాడే బాధ్యత శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ ఉంటాడు. అందువల్ల భక్తులకు ఎప్పుడు హాని చేయొద్దండి. భక్తుల్ని ఈ మారిగా సాక్ష్యాలు చెప్పే వాళ్ళని హతం చేస్తే మీరే అంతమైపోతారని నేను సద్వినయంగా కోరుతున్నాను. అయితే ఇప్పటికే పోలీసులకైతే మీరైతే సమాచారం ఇచ్చారు, నాకు ప్రాణహాని ఉందనేసి పోలీసుల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందండి? పోలీసులు అయితే రక్షిస్తారని నాకు నమ్మకాలు లేవు. ఎప్పుడైతే గత 2 నెలలకు ముందే మా ఇంటి మీద దాడి జరిగినప్పుడు అదే అలిపిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఆ దొంగలు ఎవరు, రౌడీలు ఎవరు, దాని వెనక ఎవరున్నారు అని పట్టుకోలేని పరిస్థితి. డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేశాం, ఎవరు పట్టించుకోలేదు. పోలీస్ వ్యవస్థే తీసేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశించిందంటే అది గర్వకారణమే అని చెప్పుకోవాలి. ఒక సామాన్యుడికి సహాయం చేయలేని పోలీస్ వ్యవస్థ ఎందుకు అని తెలుసుకున్న హైకోర్టు ఆదేశించిందంటే గొప్పది.
అయితే మనం చూడొచ్చు ఏదైతే వృత్తి నిమిత్తం కూడా సరే గుంతకల్లో ఉన్నటువంటి తాడిపత్రి వద్ద పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ ఏదైతే మాజీ ఏఎస్గా ఉన్నారో అతను వస్తున్న సమయంలో కూడా హత్యకు గురైనట్టయితే తెలుస్తున్న పరిస్థితి అయితే అయితే ఆనాడు ఈ యొక్క పరకామణి రాజుగూచిన తర్వాత తనే కోర్టులో పిటిషన్ వేయడం వల్ల మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వేయడం వల్లే ఆ ఒక కేసు కూడా సరే మళ్ళీ నెంబర్ అయింది. ఆ తర్వాత కూడా దానిపైన ఎంక్వైరీ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ యొక్క సాక్షులు కావచ్చు, ఆ రోజు పట్టుకున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళకే ప్రాణాల హాని కలిగినప్పుడు నాలాంటి వ్యక్తి, అందులో నేను చిరు ఉద్యోగి జర్నలిస్టు కాబట్టి నాలాంటి వ్యక్తికి ఆ ప్రాణహాని ఉంది కాబట్టి నేను తిరుపతి పోలీసులు కూడా ఆశ్రయించాను. అయితే గతంలో తనకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల గతంలో కూడా పోలీసులు నన్ను కొన్ని కేసుల ద్వారా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా సరే నన్ను ఇప్పుడుకైనా కాపాడాలి, నా కుటుంబాన్ని రక్షించాలి, పరకామణి ఇష్యూ పూర్తి అయ్యేంత వరకు కూడా సరే నాకు రక్షణ కల్పించాలంటూ కూడా సరే పోలీసులు కూడా వినతిపత్రం ఇచ్చానంటూ కూడా సరే మాచర్ల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్